చిరంజీవి గారిని పిలిచారు, మా బాలకృష్ణ గారిని ఎందుకు పిలవాలా? చిరంజీవి గారిని బాలకృష్ణ గారి కంపారిజన్ ఏంటి? బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనే మాటలు కాదు ఇవి వినటానికి పిలిచింది. బాలకృష్ణ ఆ మాత్రం తక్కువేం కాదు కదా, బాలకృష్ణ కూడా గొప్పోడే. కానీ చిరంజీవి గారికి ఏమొచ్చినా అనవసరంగా ఈ రకంగా ఏడవటం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఎన్టీఆర్ గౌరవం ఎన్టీఆర్ నెంబర్ 1, నెంబర్ 2 అక్కినేని నాగేశ్వరరావు. ప్రత్యేకమైన హెలికాప్టర్ అరేంజ్ చేయడం, ఆ హెలికాప్టర్లో ఆయన చిరంజీవి గారు రావటం మామూలు కథ కాదు. అంతే. ఎట్లా దక్కింది చిరంజీవి గారికి ఇది? లేదు మీరు ఉండాలి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగారు. హాయ్, అందరికీ నమస్కారం. చిరంజీవి గారికి నిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో ఆయనకు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ఆయన్ను ఆ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన్ని ఆహ్వానించారు తెలంగాణ ప్రభుత్వం. ఆయన చేతుల మీదుగా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇక ఆషామాషి ఆహ్వానం కాదు ఆయనకి. ఇటు ఐటీ శాఖ మంత్రి, అటు డిప్యూటీ సీఎం వెళ్ళి ఆయన ఆహ్వానించడం, ఆయన ఓకే చెప్పిన తర్వాత ఆయనకు ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ అరేంజ్ చేయడం, ఆ హెలికాప్టర్లో ఆయన చిరంజీవి గారు రావటం మామూలు కథ కాదు. అంతే. ఎట్లా దక్కింది చిరంజీవి గారికి ఇది? చిరంజీవి గారే ఆర్థిక దిగ్గజాల మధ్య నన్ను ఎందుకయ్యా అని చెప్పంటే, లేదు మీరు ఉండాలి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగారు. సో చిరంజీవి గారి స్పీచ్, మామూలు స్పీచ్ ఇచ్చారు చిరంజీవి గారు, అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఆ సభలో. సో ఇదంతా ఒకవైపు అయితే వెంటనే ఏడుపులు మొదలైపోయినాయి. చిరంజీవి గారిని పిలిచారు, మా బాలకృష్ణ గారిని ఎందుకు పిలవాలా? ఏంటయ్యా అసలు ఈ కంపారిజను? చిరంజీవి గారిని బాలకృష్ణ గారి కంపారిజన్ ఏంటి? చిరంజీవి గారు లెజెండు, 30 ఏళ్ళుగా నెంబర్ 1గా కొనసాగిన వ్యక్తి, పద్మ విభూషణుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత చరిత్ర రాసుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో కంపారిజన్ ఎందుకు? బాలకృష్ణ మాత్రం తక్కువేం కాదు కదా, బాలకృష్ణ కూడా గొప్పోడే. కానీ చిరంజీవితో కంపారిజన్ వద్దు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. అఖండ 2 ఆగిపోతే కూడా చిరంజీవి గారు ఆపారంటారు. ఇంత మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నారు బాలకృష్ణ గారి అభిమానులు. ఇది చాలా చెత్త చర్చ. నాడు జగన్మోహన్ రెడ్డి అలానే చేశాడు, నేడు రేవంత్ రెడ్డి గారు అలానే చేశారని చెప్తున్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా సమస్యలు చర్చించాలంటే చిరంజీవి గారి నేతృత్వం వహించి చిరంజీవి గారు ఒక బృందాన్ని తీసుకెళ్లారు. సో ఇవాళ మళ్ళీ చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు అదే గౌరవంతో పిలిచారు. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి. వాళ్ళు అంటున్నారు నాడు జగన్ చేశాడు, ఇవాళ రేవంత్ చేశాడు, అట్లా మా బాలకృష్ణ గారికి అన్యాయం చేశారంటే ఒకటే అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రభుత్వాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా చిరంజీవి గారు గౌరవింపబడుతున్నారు. సినిమా పెద్దగా ఎలాంటి పొజిషన్ లేకపోయినప్పటికీ, సినిమా బిడ్డగానే ఉంటానని ఆయన చెప్పినప్పటికీ ఇవాల్టికి సినిమా పెద్ద ఆయనే అని పలువురు ఈ చర్యల ద్వారా ఆయనకు నిరూపితమవుతా ఉంది. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. అనవసరమైన కంపారిజన్స్ ఇక్కడ అవసరం లేదు. నాడు అంతా ఎన్టీఆర్కే దక్కింది, బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏమీ దక్కలేదంటే అది ఎట్లా? అక్కినేని నాగేశ్వర గౌరవం అక్కినేని నాగేశ్వరరావు గారిది, ఎన్టీఆర్ గౌరవం ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ నెంబర్ 1, నెంబర్ 2 అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ కూడా ఆ తర్వాత తరంలో నెంబర్ 1 చిరంజీవి గారు, నెంబర్ 2 బాలకృష్ణ గారు. అది చరిత్ర చెబుతున్న సత్యం కదా. మళ్ళీ దాన్ని మనం ఎట్లా మారుస్తాము? అవన్నీ చూసే కదా ప్రభుత్వాలు పిలుస్తాయి. పద్మ విభూషణుడు చిరంజీవి గారు. సో అలాంటప్పుడు అనవసరమైన కంపారిజన్స్ చేసి మళ్ళీ అనవసరమైన రచ్చ సోషల్ మీడియాలో మా బాలకృష్ణ గారిది. సో చిరంజీవి గారు ఇవాళ మరొక్కసారి నిరూపితమైంది. చిరంజీవి గారు లెజెండ్, చిరంజీవి గారు నెంబర్ 1, చిరంజీవి గారే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. అది మళ్ళీ మరొక్కసారి ఈ తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి గారికి ఇచ్చిన గౌరవం చూసిన తర్వాత మళ్ళొక్కసారి ఇది నిరూపితమైందని చెప్పాలి. ఎవ్వరు ఆయనకి పెద్దరికాన్ని కట్టబెట్టక్కర్లేదు. ఆటోమేటిక్గా ఏ సమస్య వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఆయనే పెద్ద అనేది మళ్ళొక్కసారి ఈసారి నిరూపితమైంది. అనవసరమైన వివాదాలు గెలకాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ అభిమానులు కూడా మూర్ఖంగా ఆలోచించకూడదు ఇలాంటి విషయాల్లో. బాలకృష్ణ గారు ఆయన కూడా గొప్ప వ్యక్తి. కాకపోతే చిరంజీవి గారి తర్వాత ఆయన స్థానం. ఇది చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే ఇలాంటి కంపారిజన్స్, ఇలాంటి అనవసరమైన రచ్చలు జరగవు అనేది అందరికీ తెలిసిన విషయమే. మొత్తం మీద ఎక్కడో దగ్గర చిరంజీవి గారికి ఏమొచ్చినా అనవసరంగా ఈ రకంగా ఏడవటం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ అది ఆయన పని ఆయన చేసుకుపోతూ ఉంటాడు. సో ఆయన అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, గుర్తించాలి. ఆ స్పీచ్ని మన బాలకృష్ణ గారి ద్వారా మనం ఆశించగలమా? అందుకే చిరంజీవి గారిని పిలుస్తారు. ఒక దక్షిణ కొరియాలో ఏం జరుగుతూ ఉంది, ఒక చైనాలో ఏం జరుగుతూ ఉంది, ఒక జపాన్లో ఏం జరుగుతూ ఉంది. సో ఎట్లా యువతని ఎంపవర్ ఎట్లా చేస్తూ ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ఏ రకంగా డబ్బులు కాసుల వర్షం ప్రభుత్వానికి ఎట్లా కురిపిస్తోంది, ఇంకా హిడెన్ టాలెంట్స్ని ఎట్లా మనం ఎంకరేజ్ చేయాలి,
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఆయన కృషి చేశారు, ఇవాళ చేయాల్సిన కృషి ఏంటి, రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏ రకంగా బాసడిగా ఉంటారు, తెలంగాణ క్యాపబిలిటీ ఏంటి, హైదరాబాద్ కెపాసిటీ ఏంటి, హైదరాబాద్ పొటెన్షియాలిటీ ఏంటి, హైదరాబాద్లో ఇవాళ గ్లోబల్ ఎకనమీగా హైదరాబాద్ ఎదగటానికి కావచ్చు, అలాగే గ్లోబల్ సినిమాకు హైదరాబాద్ ఒక వేదిక కావటానికి ఉన్న లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా చిరంజీవి గారు తన స్పీచ్లో చెప్పారు. సో ఇది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చిరంజీవి గారిని పిలిచిందంటే ఇవి వినటానికి, బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అనే మాటలు కాదు, ఇవి వినటానికి పిలిచింది. ఎస్, ఆ మాటలని చిరంజీవి గారు అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు. అనవసరమైన చర్చకు, అనవసరమైన రచ్చకు తెరదీయకుండా ఇక్కడితో ఈ అంశాన్ని ముగిస్తే మంచిది. చిరంజీవి ఆల్వేస్ నెంబర్ 1, ఆల్వేస్ లెజెండ్.